హలో గైస్, హౌ ఆర్ యూ? దిస్ అజయ్ కుమార్. మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోరర్ యూట్యూబ్ ఛానల్. గైస్ ఆల్రెడీ మీరు తమిళలో చూసే ఉంటారు కదా. సో ఎడిట్ లైక్ ఏ ప్రో. సో మీరు ప్రో లెవెల్ అయితే ఎడిటింగ్ చేయొచ్చు నేను చెప్పే యాప్లో. సో అందులో మీరేంటంటే నార్మల్గా మనం ఫొటోస్ని అంటే బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని కలరైజ్ చేస్తూ ఉంటాం. ఇంకా బ్లరీ ఇమేజెస్ ఉంటాయి కదా, వాటిని మనం ఎన్హాన్స్ చేస్తూ ఉంటాం. లేదంటే ఏదైనా కరప్టెడ్ ఫొటోస్ ఉంటాయి కదా, ఫోటో ఎర్రర్స్ని, సో వాటిని ఫిక్స్ చేస్తూ ఉంటాం. కానీ వీడియోని కూడా మనం కలరైజ్ చేసుకోవచ్చు, బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ని. అలానే మనకు హెచ్డి వీడియోస్ని 8K వరకు మనం ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా ఇందులో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి నేను చెప్పే యాప్లో. నేను చెప్పే యాప్ నేమ్ వచ్చేసరికి టెనోషియర్ 40 ఫైల్ రిపేర్ అనమాట. సో ఈ అప్లికేషన్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఆ తర్వాత ప్రాసెస్ ఎలా ఉంటుంది దాని గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో గైస్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అండ్ తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ బిగిన్ అవర్ వీడియో. గైస్ అప్లికేషన్ ఓపెన్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అనమాట. ఇక్కడ మనం ఫస్ట్ చూసినట్లయితే వీడియో రిపేర్ అని చెప్పి ఉంది, తర్వాత ఫోటో రిపేర్, ఆ తర్వాత ఫైల్ రిపేర్ అయితే ఉంటుంది అనమాట. ఆ తర్వాత లాస్ట్లో మనకి ఆడియో రిపేర్ అయితే ఉంటుంది. సో వీడియో రిపేర్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఇక్కడ ఫిక్స్ వీడియో ఎర్రర్స్, వీడియోలో ఏదైనా ఎర్రర్స్ మనకి కరప్టెడ్ ఉంటాయి కదా, సో అలాంటి వాటిని మనం ఫిక్స్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మనం వీడియోని యాడ్ చేసి క్లిక్ చేస్తే సరిపోతుంది. మనకు కరప్టెడ్ ఇంకా ఎర్రర్ ఫైల్స్ అనేవి మనకు రికవర్ అయితే అవుతాయి అనమాట. తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎన్హాన్స్ వీడియో క్వాలిటీ, ఇది చాలా బాగుంది గైస్. ఏంటంటే మనకు బ్లరీ ఉన్న వీడియోస్ని ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. లైక్ ఫుల్ హెచ్డి వీడియోస్ని మనకు 4Kలో ఎన్హాన్స్ అయితే చేసిస్తుంది. సో మనం ఒకసారి ట్రై చేద్దాం. ఇప్పుడు నేను దీని మీద స్టార్ట్ మీద క్లిక్ చేసి ఒక వీడియోని అయితే యాడ్ చేస్తాను. ఓకే, ఇది చూసారు కదా, ఇది వచ్చేసరికి మనకు హెచ్డి వీడియో అనమాట. దీన్ని మనం 4Kలోకి ఎన్హాన్స్ చేద్దాం. జస్ట్ ఓపెన్ చేస్తున్నాను. మనకు ప్రాసెసింగ్ అవడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు 2x ఎన్హాన్సర్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ మీరు 4x అని పెట్టుకుంటే మీకు 4K కన్నా అబౌవ్ క్వాలిటీలో అయితే ఎన్హాన్స్ చేస్తుంది. మనం 2x అయితే పెట్టుకుందాం. ఇప్పుడు నేను ప్రివ్యూ మీద క్లిక్ చేసి చూపిస్తాను. ఎక్స్పోర్ట్ అయితే మీకు టైం అయితే పడుతుంది. మీరు డైరెక్ట్గా కావాలంటే ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. నేనైతే ప్రివ్యూ అయితే చూపిస్తాను. ఫుల్ స్క్రీన్ అయితే పెడతాను. ఇప్పుడు ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నాను. మనకి ఇక్కడ జనరేటింగ్ అయితే అవుతుంది. ఆఫ్టర్ జనరేట్ మనకి ఎలా ఉంటుందో చూద్దాం. పక్కన ఇక్కడ మనకు ఏఐ మోడల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ మనకు యానిమే మోడల్స్ లైక్ యానిమేషన్ సంబంధించిన కార్టూన్స్ కానీ అలా ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ని మనం ఇంపోర్ట్ చేసుకొని హై క్వాలిటీలోకి ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఫేస్ మోడల్ అయితే కనిపిస్తుంది. ఈ ఫేస్ మోడల్ అంటే మనకు ఫేస్ అనేది కొద్దిగా బ్లరీగా కనిపిస్తున్నప్పుడు దీన్ని సెలెక్ట్ చేసుకొని మనం జనరేట్ చేసినట్లయితే షార్ప్నెస్ అనేది పెంచేసి మనకు ఎన్హాన్స్ చేసి అయితే వీడియోని ఇస్తుంది అనమాట, అవుట్పుట్ అనేది. సో గైస్ ఇక్కడ చూసారు కదా, మనకి సైడ్ బై సైడ్ ఇది వచ్చేసరికి హెచ్డి వీడియో, ఇది ఎన్హాన్స్ చేయబడ్డ వీడియో అనమాట. మీకు స్క్రీన్ మీద చూస్తుంటేనే అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. సో మనకు ఎన్హాన్స్ చేసిందని చెప్పేసి చాలా మంచిగా అయితే ఎన్హాన్స్ చేస్తుంది. ఓకే గైస్, జనరేట్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు, మీరు ప్లే చేస్తాను. సో గైస్ చూసారు కదా, ఈ విధంగా మనం ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ వెళ్దాం. ఓకే, ఇక్కడ థర్డ్ కనిపిస్తుంది కదా మీకు కలరేజ్ వీడియోస్ అని చెప్పేసి. సో బ్లాక్ అండ్ వైట్ వీడియోస్ని మనం కలరేజ్ అయితే చేయొచ్చు అనమాట. సో స్టార్ట్ చేద్దాం. నేను బ్లాక్ అండ్ వైట్ ఒక వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఓకే, దీన్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓపెన్. ఇప్పుడు మనం ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే మనకు జనరేట్ అయితే చేస్తుంది. మీరు ఎక్స్పోర్ట్ కావాలంటే ఎక్స్పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే గైస్, మీ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా. సార్ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకు బ్లాక్ అండ్ వైట్, ఇంకా రైట్ సైడ్ వచ్చేసరికి మనకు కలరేజ్ అయితే చేసిందనమాట. ఆ ఫోటోజ్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో చాలా బాగుంది గైస్. మనం ఫొటోస్ని కలరేజ్ చేయడం చూసాం, కానీ వీడియోస్ని కలరేజ్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. సో ఈ అప్లికేషన్ ద్వారా మనం వీడియోస్ని అయితే కలరేజ్ అయితే చేసుకోవచ్చు. ఇందులోనే మనకు ఒకవేళ ఇది బ్లరీగా లైక్ క్వాలిటీ లేకుండా వీడియో అనేది ఉంటే మనకి ఇక్కడ ఎన్హాన్స్ కూడా చేసుకోవచ్చు డైరెక్ట్గా. సో ఎన్హాన్స్ మీద క్లిక్ చేసి, సో ఇక్కడ 4K అయితే ఉంది. ఈ వీడియో అనేది మనకు ఫుల్ హెచ్డి వీడియో అనమాట. సో మనకు 4Kలోకి ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. 2x ఎన్హాన్సర్ పెట్టేసి నేను ఎక్స్పోర్ట్ అయితే చేసుకుంటాను అనమాట. సో మనకు కలరైజ్ అవుతుంది, ప్లస్ అలానే 4Kలోకి ఎన్హాన్స్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు బ్యాక్ అయితే వెళ్దాం. సో గైస్ ఎలా కలరైజ్ అయిందో మీకు స్క్రీన్ మీద అయితే వీడియో చూపిస్తాను, ఒకసారి చూడండి. శాంపుల్ అనేది చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం. ఇక్కడ మనకు ఫోటో రిపేరింగ్ కనిపిస్తుంది కదా, సేమ్ మనకు ఇక్కడ మనం వీడియోస్లో ఏదైతే చేసామో అలానే మనకు ఫొటోస్ కూడా చేసుకోవచ్చు. మనకి ఏదైనా కరప్టెడ్ ఫొటోస్ కానీ ఎర్రర్స్ ఫొటోస్ కానీ ఉంటాయి కదా, సో వాటిని మనం రికవర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత ఎన్హాన్స్ ఫోటో క్వాలిటీ, సో బ్లరీ ఫొటోస్ని మనం ఎన్హాన్స్ చేసుకొని హై క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. తర్వాత బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ని మనం కలర్ అయితే చేసుకోవచ్చు. సేమ్ వీడియోకి ఎలా అయితే చేస్తామో అలానే ఫోటోకి కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో తర్వాత మనకి ఇక్కడ ఫైల్ రిపేర్ అయితే ఉంది. సో ఏదైనా కరప్టెడ్ ఫైల్స్ ఉంటాయి కదా, లైక్ జిప్ ఫైల్స్ కానీ, కొన్ని యాప్స్ కానీ,
కొన్ని డాక్యుమెంట్స్ కానీ ఏదైనా కావచ్చు ఇందులో మనం యాడ్ చేసి సాల్వ్ అయితే చేసుకోవచ్చు. సో మనకు రిపేర్ చేసి అయితే ఇస్తుంది అనమాట. అలానే మనకు ఆడియో రిపేర్, మనకు ఆడియోలో ఏదైనా ఆడియో ప్లే కాకుండా ఉండడం కానీ ఇలా కొన్ని ఆడియో ఫైల్స్ ఉంటాయి కదా. సో మనం డబ్బింగ్ చెప్పేటప్పుడు మైక్లో ఆడియో అనేది ఒక్కొక్కసారి కరప్ట్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇది మాత్రం నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది, మీరు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది గైస్. ఒకసారి యూజ్ చేయండి. దీనిలో యాడ్ చేస్తే మనకు కరప్టెడ్ ఆడియో ఏదైతే ఉంటుందో దాన్ని మనకు రిపేర్ చేసి అయితే ఇస్తుంది అనమాట. సో మనం ఎక్స్పోర్ట్ చేసుకొని మన వీడియోస్లోకి అయితే వాడుకోవచ్చు. సో గైస్ ఇది షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ ఈ యాప్ గురించి. చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది ఏదైనా ఉందంటే మాత్రం ఎన్హాన్స్ వీడియో క్వాలిటీ, అలానే కలరైజ్ వీడియోస్ అనమాట. ఈ 2 టూల్స్ అనేవి నాకు చాలా బాగా నచ్చాయి. మీకు ఇందులో ఏ టూల్ నచ్చిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. సో గైస్ చూసారు కదా ఈ వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళు కూడా ఉపయోగపడుతుంది. అలానే నేను మై హోమ్ టూర్ అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో పైన కార్డ్స్లో లింక్ వదిలేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీక్లోనే మీకు సండే రోజు ఒక ట్యూటోరియల్ అయితే వస్తుంది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ సంబంధించి 3D ట్రాకింగ్. సో స్క్రీన్ మీద కనిపిస్తున్న ఇలాంటి టెక్స్ట్ యానిమేషన్ అనేది మీకు ఎలా క్రియేట్ చేయాలని చెప్పి ఒక ట్యూటోరియల్ అయితే తీసుకొస్తాను. సో గైస్ ఆ వీడియోని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.